హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇవాళ వ్లాగ్ వచ్చేసి పూజకి పువ్వులన్నీ కోసుకుంటున్నాను నేను. మెయిన్గా ఈరోజు దొండకాయ పచ్చడి చూపిద్దాం అనుకున్నాను మీకు. పచ్చి కొబ్బరితో దొండకాయ పచ్చడి చేస్తానండి, చాలా బాగుంటుంది. ఓకే, చూసేద్దాం. ఈలోగా నేను పూజ చేసుకుందామని మా గార్డెన్లోకి వచ్చి పువ్వులన్నీ కోసుకుంటున్నాను. కనకాంబరాలు అవి. వాతావరణం చాలా కూల్గా బాగుందండి. ఉదయాన్నే 9 అయింది అక్కడికే టైము, అయినా కానీ ఎండ ఎక్కువ రాలేదు, చల్లగా ఉంది, బాగా గాలి వీస్తుంది. ఎల్లో కలర్ ఫ్లవర్స్ అవి అన్నీ కొద్ది కొద్దిగా తీసుకుంటున్నాను నేను. టిఫిన్ చేశారండి అందరూ. తులసి దళాలు కూడా నేను తెంపుకుంటున్నాను. ఇది పూజ చేసే చెట్టు కాదండి, గార్డెన్లో సపరేట్ వేసుకున్నాను. ఇంటి దగ్గర పూజ చేసుకున్న చెట్టు మళ్ళీ సపరేట్ వేసుకున్నాను. గుండు మల్లెలు కొన్ని ఇచ్చాయి, అవి కూడా తీసుకుంటున్నాను. ఆ చిన్న చెట్టుకే బాగా చిగుసు వచ్చి మొగ్గలు పూలు పూస్తున్నాయండి. మందారం పువ్వు రోజు ఒక పువ్వు అన్న వస్తుందని చెప్తూనే ఉంటాను కదా. చూడండి, ఇవాళ కూడా వచ్చింది. సూపర్గా ఉంటాయి పువ్వులు, హ్యాపీగా ఉంటుంది నాకు ఆ పువ్వు తెంపినప్పుడల్లా. ఇవి కూడా తెంచుకుంటున్నాను. ఇవి బాగా షో ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్, దేవుని గదిలో బాగా అలంకరించుకోవచ్చు అని తెంపుకున్నాను. ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా ఒక చెట్టు ఉందన్నాను కదా, ఆ పువ్వులు కూడా కోసుకుంటున్నాను. పైన ఉన్నాయి, చాలా ఉన్నాయి, అందవు అవి. కింద ఉండేటివి మాత్రమే తెంపుకుంటున్నాను నేను. గాలి చూడండి ఎలా వీస్తుందో, సూపర్గా ఉంది వాతావరణం ఈరోజు. ఈ పువ్వులన్నీ మా గార్డెన్లోటివే. ఇంకా చాలా ఉన్నాయి, కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకున్నాను సరిపడన్ని. పూజ అంతా రెడీ చేసుకుంటున్నాను, పువ్వులు పెట్టుకుంటున్నాను. ఉదయాన్నే పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. టిఫిన్ ఆల్రెడీ చేసి ఇచ్చాను మా పిల్లలకి, మా వారికి. నేను పూజ చేసుకున్నాక తిందామనేసి పూజ చేసుకుంటున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను సోమవారము, శుక్రవారము, కుదిరితే శనివారం కూడా పూజ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయింది, మనం దొండకాయ పచ్చడి చేసుకుందాం. ముందుగా నేను ఇవన్నీ దొండకాయలు తీసుకున్నాను, అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 2 టమోటాలు, కారంకి సరిపడంత పచ్చిమిర్చి. పచ్చి కొబ్బరితో చూపిస్తానన్నాను కదా, ఇంకా పచ్చి కొబ్బరి మా వారు కాలేదు, ఎందుకంటే గుడికి వెళ్ళారు ఈరోజు శివాలయంకి. కొబ్బరి ఎలాగో ఉంది కదా అని నేను చూపిద్దాం అనుకున్నాను, ఇంకా రాలేదు. వచ్చాక మనం చట్నీ రెడీ చేసుకుందాం. ఓకే, పచ్చి కొబ్బరి వచ్చిందండి. వీటన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాను నేను. పచ్చి కొబ్బరి, అలాగే పచ్చిమిరపకాయలు, దొండకాయలు, టమోటా, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి వేయించుకుందాం. కడాయి తీసుకున్నాను. కడాయి పెట్టుకున్నాను పొయ్యి మీద. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకొని వీటన్నిటిని వేసి వేయించాలి. ఆయిల్లో బాగా మగ్గనిద్దాం వీటిని. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తాను నేను. మళ్ళీ 1 నిమిషం తర్వాత కలుపుతూ నిదానంగా మగ్గనిచ్చుకుందాం. బాగా కలుపుతున్నాను ఇంకొకసారి. కొబ్బరి కూడా నేను వీటితో పాటే వేస్తున్నాను ఆయిల్లో. ఒకసారి మళ్ళీ కలిపేస్తాను. రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను నేను, బాగా మగ్గుతాయి. అలాగే చట్నీకి సరిపడంతా వేసేస్తాను. ఏమైనా తక్కువ పడితే మళ్ళీ మనం వేసుకోవచ్చు చూసి.
కడాయికి ఇది పోయింది, అందుకే ఇది కొంచెం గ్రిప్ లేదు. సాల్ట్ వేసాం కదా, అలా అలా కలుపుకున్నాను ఒకసారి. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇక్కడ నేను గుగ్గుళ్ళు తిరువాతకి వేసుకుందామని కడాయి పెట్టాను. కాస్త ఉడకబెట్టుకున్నాను అనమాట. ఇవి కొన్ని పెసలు, అలసందలు. నాకు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా చేసుకుంటూ ఉంటానండి. గుగ్గుళ్ళు ఇష్టం కదా. పొయ్యి వెలిగించాను, మళ్ళీ వెలిగిస్తున్నాను. ఇది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. మీరు కూడా ఇష్టంగా తింటూ ఉంటారా గుగ్గుళ్ళు? చాలా రకాలే ఉన్నాయి కదండి. శనగలు, అలసందలు, పెసలు, సోయాబీన్స్. అప్పుడప్పుడు మారుస్తూ నేను అవి ఇవి అలా చేసుకుంటూ ఉంటాను గుగ్గుళ్ళు. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి కూడా తర్వాత వేసుకుంటున్నాను. నేను చూపించాలనిపించింది, ఇవి కూడా చూపిస్తున్నాను. మా అబ్బాయి బయటికి ఆడుకోవడానికి వెళ్ళాడు. అదే ఫోన్ పట్టుకోరా కాసేపు అన్నా కానీ వాడు మళ్ళీ వస్తానుండే మమ్మీ అని వెళ్ళాడు. నేను ఒక పక్క ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను అనమాట. పిలుస్తాను వాడిని. అలాగే ఇది కూడా రెడీ అవుతోంది. ఇంకాసేపు వేగాలి. ఇవి కొబ్బరి అన్నీ సగం ఆల్రెడీ మగ్గిపోయాయి. ఇది మీరు ఈ దోసకాయ పచ్చడి, నేను మాటలు తడబడుతూ ఉన్నాను, ఏం మాట్లాడుతున్నాను నాకు తెలియట్లేదు, సారీ. దొండకాయలు ఉన్నాయి కదా, దొండకాయ పచ్చడి వచ్చేసి పోపు పెట్టుకోకుంటేనే బాగుంటుందండి. అలాగే అన్నంలోకి తినేయచ్చు అనమాట, మిక్సీకి వేసుకొని. కానీ మా ఇంట్లో ఏ చట్నీ కానీ తర్వాత పెట్టాల్సిందే అనమాట, తినరు. అందుకు నేను ఇది తర్వాత వేస్తాను. తర్వాత అయిన తర్వాత మీరైతే ఇప్పుడే కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. దీంట్లోనే మగ్గిపోతుంది, మనం పోపు పెట్టాం కదా, అందుకు నేను పెడతాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. ఇంకా మగ్గనిద్దాం. ఇవి కూడా రెడీ అయిపోతున్నాయి గుగ్గుళ్ళు. కాస్త సాల్ట్ వేసుకుని ఫస్ట్ వేసుకున్నాను. నేను ఉడికించేటప్పుడే వేసుకున్నాను సాల్ట్, అందుకే ఇప్పుడు కాస్త వేసాను ఫస్ట్. కాస్త వేగాక ఉప్పు, కారాలు వేసుకోవచ్చు. సాల్ట్ అప్పుడే వేసాను, కారం వేస్తే సరిపోతుంది. నేను ఇందులోకి సరిపడంత కారం వేసుకుంటున్నాను. అలాగే కాస్త మసాలాలు, గరం మసాలా, ధనియాల పొడి, అయిపోయింది. ఇది మా పిల్లలు, మా వారు ఎక్కువగా ఇష్టపడరు ఈ గుగ్గుళ్ళు, నాకే ఇష్టం, అందుకు సరిపడంత చేశాను. అన్నీ బాగా మగ్గిపోయాయండి. రోలు ఉంటే కనుక రోట్లో ఇది నూరితే ఇంకా టేస్ట్ వస్తుంది, కచ్చా పచ్చగా బాగుంటుంది. మా ఇంట్లో అంత పెద్ద రోల్ లేదు, చిన్నది ఉంది. దాంట్లో ఇంకా నూరేసరికి ఇప్పటికే లేట్ అయింది, అందుకు మీకు చూపించట్లేదు. మిక్సీకి వేసేస్తాను. ఇంకాస్త మగ్గనిచ్చేసి చల్లారాక మిక్సీకి వేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం వేస్తూ మిక్సీ పట్టేసుకుంటున్నాను. కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలండి, అంత మెత్తగా వద్దు. ఇది ఇలా ఉంటేనే టేస్ట్ అనమాట ఈ దొండకాయ పచ్చడి. అంతా మిక్సీ పట్టేసాను. ఇప్పుడు పోపు వేసుకుందాం. చెప్పాను కదండి, పోపు పెట్టండి మా వాళ్ళు చట్నీ ఇష్టపడరని. ఇలాగే తింటే ఇది ఇంకా బాగుంటుంది, కానీ వాళ్ళ కోసం నేను పోపు వేస్తున్నాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కింది, జీలకర్ర వేసాను. రెండు ఎండుమిరపకాయలు, వెల్లుల్లి ఏమీ వేయట్లేదు,
ఇందులోకి బాగోదని వేయట్లేదు అన్నమాట. అలాగే కరివేపాకు వేస్తున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అలాగే మా పిల్లలకి సొంగలు ఎంచుతామని ఆయిల్ పెట్టాను. ఎన్ని ఉన్నా కానీ మమ్మీ అన్నంలోకి నంచుకునేకి ఏం చేసావని అడుగుతారు. పచ్చడి ఉన్నా గుగ్గులు ఉన్నా కానీ వాళ్ళకి వడియాలు వేయించాల్సిందే, నంచుకొని తింటారనమాట అన్నము చట్నీలోకి. చిన్న సొంగలండి, ఇంతకుముందు ఉన్నాయి కదా, అవి గుర్తున్నాయా? అప్పుడు ఉండేవి, ఈ మధ్యకాలంలో తక్కువ. ఇవి పెద్ద సైజువి, చాలా రకాలు ఉంటాయి మా ఇంట్లో వడియాలు. అలాగే నాకు అప్పడాలు ఇష్టం, ఒక 2 అప్పడాలు వేయించుకుంటాను. ఆయిల్ హీట్ ఎక్కింది, సొంగలు వేయించుకుంటున్నాను. ఇవి మనం కొనుక్కొచ్చుకున్న తర్వాత ఒక 1 అవర్ అట్లా ఎండలో పెట్టి డబ్బాలో పోసి పెట్టుకోవాలండి, బాగా వస్తాయి. సూపర్ ఉన్నాయి కదా, ఉత్తవి కూడా తినొచ్చు ఇవి. వర్షం వచ్చేటప్పుడు సాయంత్రం పూట నేను మా పిల్లలకి ఏం ఇస్తూ ఉంటాను, చాలా రకాలే ఉన్నాయి మా ఇంట్లో. వాళ్ళు వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇవి తింటూ ఉంటారు. అన్నీ వేయించేస్తాను. అలాగే చిన్న సొంగలు, అప్పుడు మనకి రూపాయికి 5, 4 లాగా ఇచ్చేవాళ్ళండి. ఈ చిన్నటివి గుర్తుంది నాకు. సొంగలు వేయించాను, నా కోసం నేను ఒక 2 అప్పడాలు వేయించుకుంటాను. సొంగలు ఎన్ని ఉన్నా నాకు అప్పడాలే ఇష్టం అండి. మా అమ్మ వాళ్ళు చేసిస్తారు నాకు ఇవి ఇష్టమని. రెండు చాలు, ఎందుకంటే నేను గుగ్గులు చేసుకున్నాను కదా, అవి ఇష్టంగా తింటాను నేను. ఓకే, సొంగలు కూడా లైట్గా కారం వేస్తున్నాను సొంగల పేకి. ఇలా వేస్తే మా పిల్లలకి మా వారికి ఇష్టం. అన్నీ రెడీ అయ్యాయి, దొండకాయ పచ్చడి, గుగ్గుళ్ళు, అలాగే వడియాలు, సొంగలు. ఇదండి వాటి వ్లాగు. ఎలా ఉంది, నచ్చిందా? అన్నీ అయిపోయాయి వంటలన్నీ, ఇంకా తినాలి. ఫుల్ చెమటలు పడుతున్నాయి. వంటగదిలో ఉంటే అంతే కదండి, మనం వంటలన్నీ చేస్తే చెమటలు వస్తాయి. ఓకే, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.